గ్రీన్ జ్యూస్. ఓకే, సో గ్రీన్ జ్యూస్. సో పేరులోనే గ్రీన్ ఉంది, మరి ఏమేమి వేస్తావో చూద్దాము. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువలీ జ్యూసెస్ అంటే మనకి ఏబీసీ జ్యూస్ చాలా పాపులర్ అయిపోయింది ఈ మధ్య. సో నువ్వు గ్రీన్ జ్యూస్తో వచ్చేసావు, నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో నాకు బీట్రూట్ కూడా కనిపిస్తుంది. అవును, సో ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ మనకు ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు బాడీలో ఐరన్ మెడికేషన్ ఆర్ ఐరన్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఐరన్ బాడీకి అబ్జర్వ్ అవ్వాలి అంటే వైటమిన్ సి అనేది కూడా మనము సేమ్ పోర్షన్లో తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఆ తర్వాత వైటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ ఆర్ సమ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో ఇలా మనం జ్యూస్లో ఈరోజు ఆమ్లా అండ్ అలాగే లెమన్ యూస్ చేస్తున్నాం. రెండు కూడా వైటమిన్ సి రిచ్. అవును, ఇదేంటి అంటే మనకు ఐరన్ అబ్జార్ప్షన్కి చక్కగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఫుడ్, మెడికేషన్స్ కూడా. అండ్ బీట్రూట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే పుదీనా కూడా అంతే. పుదీనా అండ్ పాలక్ ఐరన్తో పాటు మన బాడీని డిటాక్స్ చేస్తుంది. అంటే బాడీలో ఎవరికైతే టాక్సిసిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే సమ్ మెడికేషన్స్ వల్ల వాళ్ళకి డైజెషన్ ఇష్యూ కానీ లేదంటే కొంచెం టాక్సిక్ లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు నాజియా సెన్సేషన్ అవి ఎక్కువగా ఉంటుంది కదా. సో బాడీ నుంచి టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ. సో నువ్వు తెచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నావో అన్ని రకాలు కూడా ఎవరైతే కరెక్ట్గా ఎనిమిక్గా ఉంటారో, ఎవరికైతే హెయిర్ లాస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయో పర్ఫెక్ట్ డ్రింక్ అని అయితే నాకు అనిపిస్తుంది. మరి ఈ డ్రింక్ ఎప్పుడెప్పుడు మనం తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. సో ఎంప్టీ స్టమక్లో మన బాడీని డీటాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇది ఇమ్యూనిటీ బూస్టప్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి డే స్టార్ట్ చేయడం ఈ జ్యూస్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఎవరికైతే గ్రీన్స్ అనేది ఎంప్టీ స్టమక్లో పడదో వాళ్ళు స్నాక్స్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ బ్రంచ్ టైంలో కానీ తీసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ జార్. అలాగే ఇందులో ఫస్ట్ కొంచెం పాలకూర, అదే గ్రీన్స్ ఎవరికైతే పడదో వాళ్ళు కొంచెం దీన్ని లీచింగ్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం వామ్ వాటర్లో ఒక 10 to 15 minutes ఈ పాలకూరని అందులో నానబెట్టేసి ఆ తర్వాత వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అలాగే పుదీనా కూడా. సో ఎవరికైతే బాడీలో టాక్సిక్ ఎక్కువగా అయిపోయి నాజియా సెన్సేషన్ ఉంటుందో వాళ్ళకి పుదీనా ద్వారా నాజియా సెన్సేషన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో కొంచెం పుదీనా, ఫ్లేవర్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి కొంచెమే యాడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ ఆమ్లా కూడా, వైటమిన్ సి. నెక్స్ట్ బీట్రూట్. సో ఇది కూడా బాడీని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి. సో ఆల్మోస్ట్ మనం ఒక పెద్ద ఉసిరికాయ వేసేసుకున్నాం కదా. అవును. నెక్స్ట్ అల్లం కూడా. సో అల్లం ఏంటి అంటే నార్మల్గా మనకి ఇన్ఫెక్షన్స్ అది ఎక్కువగా రాకుండా హెల్ప్ చేస్తుంది. అల్లం కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో జ్యూస్ రెడీ అయినట్టేనా పల్లవి? ఇంకా మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది కొద్దిసేపు అలా ఉంచేసి మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇందులో మనం ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నది కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిసేపు అలా ఉంచేసి మనం సర్వ్ చేసుకుంటే కనుక హ్యాపీగా తాగేసేయచ్చు. సో పల్లవి, నువ్వు చెప్పినట్టుగానే దీన్ని పరగడుపుని తీసుకోవచ్చు. అండ్ దీనిలో మనం యాక్చువల్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఒక ఇంగ్రీడియంట్కి పడకపోవటం లాంటివి కూడా ఉంటాయి. అవును, అలా ఏమన్నా ఉంటుందా? సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కాంట్రా ఇండికేషన్ అంటూ ఏముండదు. అండ్ అలాగే ఫుడ్ ఇంటరాక్షన్ అనేది కూడా ఏముండదు. బట్ ఎవరికైతే సైనస్ ఉంటుందో వాళ్ళు ఉసిరికాయ, లెమన్ రెండు ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. సో రెండు కూడా ఎక్కువగా కోల్డ్ని అలా క్రియేట్ చేస్తుంది కాబట్టి ఏదైనా ఒకటి తీసుకుంటే బెటర్.
అండ్ ఎవరికైతే గ్రీన్స్ అనేది ఎక్కువగా పడదో వాళ్ళు కూడా పాలకూరను ఒకటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి పుదీనా ద్వారా కూడా ఎక్కువగా కోల్డ్ అనేది వచ్చేస్తుంది, అంటే స్నీజింగ్ ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా. సో అలా ఏదైనా సపరేట్గా ఫుడ్ అలర్జీస్ అలా ఉంటే అదొకటి అవాయిడ్ చేసి రిమైనింగ్ అన్ని తీసుకోవచ్చు. బట్ వీటితో కాంట్రా ఇండికేషన్ అంటూ సపరేట్ మామూలుగా అయితే ఏముండవు, బట్ ఎవ్రీబడి తీసుకోవచ్చు అన్నమాట. తీసుకోవచ్చు. అండ్ మనకి ఓకే సిట్రస్ వల్ల మనకి ఎక్కువగా స్నీజింగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి. సో సిట్రస్ ఫ్రూట్స్ అన్ని కూడా మనం చూస్తూ జాగ్రత్తగా తీసుకోవాలి. లేదు అంటే కొంచెం మనము సీజనల్ చేంజ్ అయినప్పుడు కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా అంటే లైక్ సమ్మర్ లో అలా ఎక్కువగా తీసుకుంటే కూడా ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా మనం సర్వ్ చేసుకోవచ్చా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో మరి ఇంకేమైనా వేయాలా? అయిపోయినట్టుగా లెమన్ ఒకటి స్క్వీజ్ చేసేసుకుందాం లాస్ట్ కి. అలాగే. స్క్వీజర్ ఓకే. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? ఇంకా మన గ్రీన్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. ఓకే. సో మన గ్రీన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. గ్రీన్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బీట్రూట్ 1, ఉసిరికాయలు 5. గ్రీన్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పాలకూర, పుదీనా, ఉసిరికాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, తరిగిన అల్లం, తగినన్ని నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిగా సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే గ్రీన్ జ్యూస్ రెడీ.